ఓకేనండి. ఇప్పుడు చూడండి థర్డ్ చాప్టర్‌లో ఏం చెప్తున్నారు అనేది మనం చూద్దాం. ఇంటర్‌వీనింగ్ ఓవెల్స్. ఓకే. నేను ఇందాక ఓవరాల్‌గా చెప్పానండి. అంటే ఏమేమి ఉంటాయి? ఎలా రాయాలి? ఫస్ట్ ప్లేస్ ఓవెల్, సెకండ్ ప్లేస్ ఓవెల్ అండ్ థర్డ్ ప్లేస్ ఓవెల్. వాటి పొజిషన్ ఆఫ్ ది లైన్. అంటే ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు ఎక్కడ రాయాలి? సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు ఎలా రాయాలి? థర్డ్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు ఎలా రాయాలి? ఓకే. అసలు ఈ లెసన్‌లో ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. మీరు షార్ట్ నోట్స్ రాసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. థియరీ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి నోట్స్ చాలా అంటే చాలా యూజ్ అవుతది. అండ్ వాట్ ఈస్ వాట్ అనేది మనం షార్ట్‌గా రాసుకోవడం వల్ల మనకి గుర్తుంటది. ఓకేనండి. ఇప్పుడు చూడండి. దీంట్లో ఏం చెప్తున్నారు? First and second place ovals, when they come between two strokes, are written after the first stroke. ఏం చెప్తున్నారు? నేను ఇందాక మీకు చెప్పాను. ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ గానీ, సెకండ్ ప్లేస్ ఓవెల్ గానీ, ఏవైనా 2 స్ట్రోక్స్ మధ్యలో వచ్చినప్పుడు, వెన్ దే కమ్ బిట్వీన్ 2 స్ట్రోక్స్ ఏవైనా అంటే నేను ఇందాక మీకేం చెప్పాను? ఆహ్, బ్యాక్, బెక్ ఉంది. బ్యాక్ ఓకే. బెక్ అనే వర్డ్స్ ఉన్నాయి. ఈ బ్యాక్, బెక్ అనే వర్డ్స్ ఉన్నప్పుడు మీరెలా రాసారు? ఏతో ఆ సౌండ్ వచ్చినప్పుడు మీరేంటి లైట్ ఓకే. లైట్ డాష్ రాసారా లేదా? సారీ. ఏతో ఆ సౌండ్ లైట్ డాట్ ఏదిది? ఒక్క నిమిషం. హ్మ్. ఓకే. ఏతో ఆ సౌండ్ అంటే లైట్ డాట్. ఈతో ఏ సౌండ్ అంటే ఏ లైట్ ఏ. లైట్ డాట్ సెకండ్ ప్లేస్ బెక్. కదండీ! అయితే ఇప్పుడు ఈ 2 స్ట్రోక్స్ మధ్యలో ఓవెల్ వచ్చినప్పుడు మనం ఎక్కడ రాసాం? ఫస్ట్ స్ట్రోక్ తర్వాతే రాసాం. ఏది ఫస్ట్ ప్లేస్ అయితే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అయితే సెకండ్ ప్లేస్. ఇక్కడ ఆ పాయింట్ అదే చెప్తున్నారు. ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ ఓవెల్స్. ఇదేమో ఫస్ట్ ఏతో ఆ సౌండ్ అనేది లైట్ డాట్ ఫస్ట్ ప్లేస్. ఓకేనా? ఈతో ఏ సౌండ్ సెకండ్ ప్లేస్. లైట్ డాట్. ఓకేనా? ఈ 2 కూడా 2 స్ట్రోక్స్ మధ్యలో వస్తే దే ఆర్ రిటన్ ఆఫ్టర్ ది ఫస్ట్ స్ట్రోక్. ఫస్ట్ స్ట్రోక్ తర్వాత మాత్రమే మనం రాయాలి. అండ్ ఫస్ట్ స్ట్రోక్ తర్వాత మాత్రమే మనం రాసాం. ఓకే. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే టాక్. ఏం చెప్పాను నేను? ఆ. ఆ సౌండ్ వస్తే ఏంటి? డాష్ చెప్పానా లేదా? చూడండి. హెవీ డాష్. టాక్. ఓకేనండి. టాక్. ఫస్ట్ ప్లేస్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్ వోవెల్ సౌండ్ వచ్చింది అంటే అది ఎలా రాయాలి అంటే అబౌవ్ ది లైన్. ఓకే. అబౌవ్ ది లైన్ ఇక్కడ రాసి తర్వాత సెకండ్ ప్లేస్ అంటే ఏంటి? ఏ కానీ, ఏ కానీ, ఓ కానీ, యూతో ఆ సౌండ్ కానీ ఏమొస్తే ఏం చేయాలి? ఆన్ ది లైన్ రాయాలి. అలాగే థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ వస్తే మనం ఎలా రాయాలంటే త్రూ ద లైన్ రాయాలి. ఊ సౌండ్ గాని, ఊ సౌండ్ గాని. ఏది? లుక్, షుక్ ఇయి ఉన్నాయి గదా! జస్ట్ ఊ సౌండ్. చూ ఇలాగా ల్యూ ఇలా ఊ సౌండ్ వస్తేనేమో ఏంటిది? హెవీ డాష్. అదే లైట్ ఊ సౌండ్ వస్తేనేమో లైట్ డాష్. ఇలా వచ్చినప్పుడు త్రూ ద లైన్ రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఎక్కువ టైమ్స్ రిపీట్ చేయడం వల్ల మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి గేట్. ఏ ఓకేనా? ఏ ఆన్ ది లైన్. సెకండ్ ప్లేస్. ఇవన్నీ కూడా పొజిషన్ ఆఫ్ ది వోవెల్ అనేది మనం ఎక్కడ పెట్టాము అంటే ఫస్ట్ స్ట్రోక్ తర్వాతే పెట్టాం. ఓకేనా? ఇది ఇది గదా! జీ అనేది. ఫస్ట్ స్ట్రోక్ తర్వాతే గదా మనం పెట్టింది. అదే మనం ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ అయిపోయింది. సెకండ్ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే థర్డ్ ప్లేస్ వోవెల్స్. థర్డ్ ప్లేస్ వోవెల్ గనక 2 స్ట్రోక్స్ మధ్యలో వస్తే అర్థమైందండి? థర్డ్ ప్లేస్ వోవెల్స్ బిట్వీన్ 2 స్ట్రోక్స్ ఆర్ రిటన్ బిఫోర్ ది సెకండ్ స్ట్రోక్. అర్థమైందండి? అది. ఏంటి ఇక్కడేంటి? ఆఫ్టర్ ది ఫస్ట్ స్ట్రోక్. ఏది? ఫస్ట్ ప్లేస్ గాని, సెకండ్ ప్లేస్ గాని వస్తే అవి మనం ఎక్కడ రాయాలి అంటే ఆఫ్టర్ ది
ఫస్ట్ స్ట్రోక్ రాయాలి. అదే గనక థర్డ్ ప్లేస్ ఓవెల్ వస్తే మనం దేని ముందు రాయాలి అంటే బిఫోర్ ది సెకండ్ స్ట్రోక్. ఇదే ద మెయిన్ పాయింట్. ఓకేనా? ఈ థర్డ్ చాప్టర్‌లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇదొక్కటే. అంటే ఇదొక్కటే అంటే చాప్టర్‌కి సంబంధించిన పాయింట్ ఇదొక్కటే. ఓకేనా? అంటే ఇదొక్కటే మెయిన్ పాయింట్ అని. నెక్స్ట్ చూడండి ఒక్క నిమిషం. ఇవి ఎలా రాస్తారు? ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చినా, సెకండ్ ప్లేస్ వచ్చినా మనం ఈజీగా రాసేసాము. ఎట్లా అంటే ఫస్ట్ స్ట్రోక్ తర్వాతే రాసేసాం. ఇప్పుడేంటి అంటే మనకి థర్డ్ ప్లేస్ ఓవెల్. థర్డ్ ప్లేస్ ఓవెల్ అనేది మనం ఇప్పుడు ఎక్కడ రాస్తాము అనేది చూడాలి. 2 స్ట్రోక్స్ మధ్యలో వచ్చినప్పుడు. ఏం చెప్పారు? బిఫోర్ ది సెకండ్ స్ట్రోక్‌లో రాయమన్నారు. బిఫోర్ ది సెకండ్ స్ట్రోక్ థర్డ్ ప్లేస్ కాబట్టి థర్డ్ ప్లేస్‌లోనే మనం పెడతాం. ఇప్పుడు చూడండి. ఈ హెవీ డాట్. అదే ఈ అయితే లైట్ డాట్. అంతే కదండీ! ఇప్పుడు చూడండి. డీమ్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఈ వచ్చింది కాబట్టి థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ కాబట్టి మనం దాన్నేం చేసాము అంటే, త్రూ ద లైన్ రాసామా లేదా? త్రూ ద లైన్ రాసాము. ఇంకొకటి ఏం చేసామంటే, మనం ఓవెల్ ప్లేస్ ఎక్కడ పెట్టాము? బిఫోర్ ది సెకండ్ స్ట్రోక్. సెకండ్ స్ట్రోక్ ముందే కదా మనం పెట్టాము. ఇదిగో ఇది సెకండ్ స్ట్రోకు. ఈ సెకండ్ స్ట్రోక్‌కి ముందు. నేను ఇంతకు ముందు మనం సెకండ్ చాప్టర్‌లో మనం నేర్చుకున్నాం బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఎమ్ ఉంది. ఇది బిఫోర్ అయిద్ది. ఇది ఆఫ్టర్ అయిద్ది. అంటే ఇటు పెడితే ఇక్కడ పెడితే ముందయిద్ది. ఇది తర్వాత. ఓకేనా? ఇప్పుడు మనం బిఫోరే పెట్టామా లేదా? ఏది సెకండ్ స్ట్రోక్‌కి ముందు. ఓకే. అంతే. చిన్న పాయింట్ ఏమీ లేదు. ఓకే. థర్డ్ ప్లేస్ ఓవెల్ అనేది 2 స్ట్రోక్స్ మధ్యలో వచ్చినప్పుడు మనం అది సెకండ్ స్ట్రోక్‌కి ముందు రాస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాయగలమా మనం? ఇక్కడ స్ట్రోక్ వచ్చేసింది. ఇక్కడ థర్డ్ ప్లేస్ ఇక్కడ పెడతామా? పెట్టలేం కాబట్టి దాని తర్వాత ఉన్న స్ట్రోక్‌లో ముందు రాస్తాం. ఓకేనా? ఇది గదా మనం డీమ్. ఓకేనా? ఇదేంటి ఓవెల్. దీనికి మనం ఈ 2 కాన్స్టెంట్స్ కాబట్టి వీటికి స్ట్రోక్స్ రాస్తాము. ఓవెల్‌కి మనం ఏం చేస్తాం మనం సైన్. అంటే అయితే హెవీ డాట్ ఆర్ లైట్ డాట్ అయితే హెవీ డాష్ ఆర్ లైట్ డాష్ పెడతాం. ఇప్పుడు మనం ఈ రెండే కదా మనం రాసేది. డి తర్వాత అన్నా, ఎం ముందని చెప్పినా ఒకటే గదా! అంతే చాలా చిన్న పాయింట్. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఓకేనా? నెక్స్ట్ చూడండి. జస్ట్ ఈ సౌండ్. లైట్ డాట్ కాబట్టి త్రూ ద లైన్. ఎంకి ముందు లైట్ డాట్. నెక్స్ట్ చూడండి. రీడ్ త్రూ ద లైన్ హెవీ డాట్. నెక్స్ట్ చూడండి. రిడ్. రిడ్ ఏంటి? త్రూ ద లైన్ లైట్ డాష్. పూల్ త్రూ ద లైనే కదా! ఒక్క నిమిషం. త్రూ ద లైన్. ఒక్క నిమిషం అండి. త్రూ ద లైన్ హెవీ డాష్. ఫుల్. లైట్ డాష్. పూల్. ఫుల్. ఓకేనా? ఇది జస్ట్ ఊ. ఇది ఊ. ఇది ఊ. ఇది ఊ. ఓకేనా అండి? మీరు షార్ట్ హ్యాండ్‌లో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం గుర్తుపెట్టుకున్న ఇందాక ఏంటి ఊతో ఆ సౌండ్ అన్నాం. యూతో. కానీ అక్కడ యూ వచ్చింది కానీ ఆ సౌండ్ వచ్చిందా? రాలేదు. ఊ సౌండ్ వచ్చింది. సో, మనం సౌండ్‌ని గుర్తుపెట్టుకోవాలి. సౌండ్‌ని బట్టి మనం రాస్తాం. ఓకేనండి? తర్వాత ఇంకా దీంట్లో మనం ఇంకోటి ఏంటి అంటే కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏంటి? 2 వర్డ్స్ టుగెదర్. ఓకే. ఏదైనా 2 వర్డ్స్‌ని కలిపి రాస్తాము. దాన్ని మనం కాంపౌండ్ వర్డ్స్ అంటాము. మనం దీంట్లో ఏంటి అంటే ఏ వోవెల్ సైన్ అనేది ఇందాక మనం ఏం చేసాం? ఫస్ట్ ప్లేస్ అయితే, సెకండ్ ప్లేస్ అయితే ఆఫ్టర్ ది స్ట్రోక్ అంటే ఆఫ్టర్ ది ఫస్ట్ స్ట్రోక్ అని. అదే థర్డ్ ప్లేస్ వోవెల్ సౌండ్ వస్తే అనేదేమో బిఫోర్ ది సెకండ్ స్ట్రోక్ అని చెప్పి మనం ఆహ్, రాసాము. అయితే ఈ కాంపౌండ్ వర్డ్స్‌లో అనేది మాత్రం దేనికి ఈచ్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ అంటే వోవెల్ సైన్ ఈస్ రిటన్ విత్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది వర్డ్. ఏ వర్డ్‌కి ఆ వర్డే రాస్తాం. అంతే. అది జస్ట్ చిన్న పాయింట్. ఇయర్ అంటే మనం త్రూ ద లైన్ రాస్తాం. ఈ కాబట్టి ముందొచ్చింది కాబట్టి ముందు పెట్టాము ఆర్‌కి. ఏకనేది కేకి ముందే వచ్చింది కాబట్టి ముందు పెట్టుకున్నాం. అంతే. దేనికి దానికి రాస్తాం అంతే. అంతకు మించి దీంట్లో ఏమి లేదు. నెక్స్ట్ చూడండి. నేను మీకు చెప్పిందే పొజిషన్ ఆఫ్ వోవెల్స్. దేర్ ఆర్ 3 పొజిషన్స్ ఫర్ రైటింగ్ ఔట్‌లైన్స్. ఔట్‌లైన్స్ రాయడానికి 3 పొజిషన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఏం చెప్పారు? నేను మీకిందాక చెప్పాను. ఏంటిది?
ఫస్ట్ వచ్చేసి అబోవ్ ది లైన్, ఆన్ ది లైన్ అండ్ త్రూ ది లైన్. అబోవ్ ది లైన్ ఎప్పుడు రాస్తాము అంటే ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు, అండ్ ఆన్ ది లైన్ ఎప్పుడు రాస్తాము అంటే సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు, త్రూ ద లైన్ ఎప్పుడు రాస్తాము అంటే థర్డ్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు అని చెప్పాం. ఓకే. ద ఫస్ట్ సౌండెడ్ ఓవెల్ డిసైడ్స్ ద పొజిషన్. ఫస్ట్ మనం ఓవెల్ ఏదైతే ప్రొనౌన్సియేట్ చేసినప్పుడు వచ్చిన వొవెల్ సౌండ్ ఏదైతే ఉంటదో ఫస్ట్ సౌండ్, ఆ సౌండే ఆ పొజిషన్ ని డిసైడ్ చేస్తది. ఏ ఏ పొజిషన్, ఫస్ట్ ప్లేసా, ఫస్టా, సెకండా, థర్డా. ఫస్ట్ వస్తే అబోవ్ ది లైన్, సెకండ్ వస్తే ఆన్ ది లైన్, థర్డ్ వస్తే త్రూ ద లైన్. ఓకేనా? ఇది దీంట్లో ఉన్న పాయింట్. నెక్స్ట్ చూడండి. అవుట్‌లైన్స్ రాయడానికి 3 స్థానాలున్నాయి. మనం చెప్పుకున్నాం గదా! ఇదేం చెప్పారు? ఫస్ట్ ప్లేస్ ఓవెల్ పుట్స్ ద అవుట్‌లైన్ అబోవ్ ది లైన్. మనం ఇప్పుడు చెప్పుకున్నదే. ఓకేనా? ఫస్ట్ మనకి ఏదైతే వొవెల్ అయితే వింటామో, ఆ వొవెల్ అనేదే మనకి వొవెల్ ప్లేసింగ్ అనేది డిసైడ్ చేస్తది. అదే ఫస్ట్ ప్లేస్ వొవెల్ అయితే మనం ఎక్కడ రాస్తాము అంటే అబోవ్ ద లైన్ రాస్తామని చెప్తున్నారు అంతే. ఆర్మ్, పామ్. ఓకేనా? నెక్స్ట్ టాక్, ఆక్, టాక్. ఓకే. నెక్స్ట్ ఓతో ఆ సౌండ్. గాట్, అబోవ్ ద లైన్. రాడ్, ఓతో ఆ సౌండ్. రాట్, ఓతో ఆ సౌండ్. ఓకేనండి. అబోవ్ ద లైన్ రాసాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏ సెకండ్ ప్లేస్ ఓవెల్ పుట్స్ ద అవుట్‌లైన్ ఆన్ ది లైన్. ఒకవేళ గనక మనకి అది సెకండ్ ప్లేస్ అయితే మనం దాన్ని ఎక్కడ రాస్తాము అంటే ఆన్ ది లైన్ రాస్తామని చెప్తున్నారు. ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చారు చూడండి. ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చారు అనేది చూద్దాం. దీంట్లో ఏమిచ్చారు మనకి బేక్, నెక్స్ట్ షేర్, నెక్స్ట్ లోడ్, రోడ్, నెక్స్ట్ కోడ్. ఓకే. అన్నీ కూడా లైన్ మీద రాసాం. దేనికి? ఇవి సెకండ్ ప్లేస్ కాబట్టి. ఓకే. మనం ఎలా ప్రొనౌన్సియేట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం వొవెల్ సైన్ పెడతాం. నెక్స్ట్ చూడండి. ఏ థర్డ్ ప్లేస్ వొవెల్ పుట్స్ ద అవుట్‌లైన్ త్రూ ద లైన్. ఒకవేళ థర్డ్ ప్లేస్ వొవెల్ వచ్చింది అంటే దాన్ని మనం ఎలా రాస్తాము అంటే త్రూ ద లైన్ రాస్తాము అని చెప్తున్నారు. ఓకే. దానికి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి. డీమ్, చెప్పాను కదండీ! 2 స్ట్రోక్స్ మధ్యలో థర్డ్ ప్లేస్ వొవెల్ వచ్చింది అంటే అది సెకండ్ స్ట్రోక్‌కి ముందు రాసాం. ఎంకి ముందు రాసాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి? డిమ్, నెక్స్ట్ లీడ్, లిడ్, లైట్, కీడ్, హెవీ, కిల్. ఓకేనండి. ఓకేనా? అన్ని స్ట్రోక్స్ కూడా ఒకటే లెంగ్త్‌లో రాయాలి మనం. కిల్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి హారిజాంటల్ స్ట్రోక్ రూల్. ఏంటంటే ద ఫస్ట్ అప్ స్ట్రోక్ ఆర్ డౌన్ స్ట్రోక్ షోస్ ద పొజిషన్. హారిజాంటల్ స్ట్రోక్స్ కెన్ నాట్ బి రిటన్ త్రూ ద లైన్. ఇప్పుడు మనం కే ఉందండి. కే. ఇప్పుడు ఈ కేని మనం ఇప్పుడు ఇదే లైను. దీంట్లో మనం కే ఎలా రాస్తాం? త్రూ ద లైన్. సో, ఏమి లేదు దానికి ఆన్ ది లైన్ రాసుకోవడమే. సో, దీని గురించి ఏముండదు. ఫస్ట్ ప్లేస్ ఓవెల్ అంటే ఫస్ట్ పొజిషన్. సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ ఓవెల్ అనేది ఫస్ట్ పొజిషన్‌లో రాస్తామండి మనం. అదే గనక సెకండ్ ప్లేస్ గాని, థర్డ్ ప్లేస్ గాని వచ్చినా కూడా మనం ఆన్ ది లైనే రాస్తాం. ఓన్లీ హారిజాంటల్ స్ట్రోక్స్ అనేవి మనకి ఫస్ట్ ప్లేస్ వస్తేనే అబోవ్ ది లైన్. ఓకే. అదే గనక సెకండ్ ప్లేస్ వచ్చినా, థర్డ్ ప్లేస్ వచ్చినా కూడా మనం రాసేది ఎక్కడ అంటే ఆన్ ది లైన్. సెకండ్ పొజిషన్ అంటే ఏంటి? ఆన్ ది లైన్. ఓకేనండి. ఇవి ఎలా రాస్తాం చూడండి. మాకింగ్, ఓతో ఆ సౌండ్. లైట్ డాష్. మేకింగ్, ఏ ఆన్ ది లైన్ రాసామా? మీక్, సో కుక్ 2 కేలు. ఓకేనండి. ఇప్పుడు చూడండి. దీంట్లో ఓతో ఆ సౌండ్ ఫస్ట్ ప్లేస్ కాబట్టి అబోవ్ ద లైన్ రాసాం. ఏ సౌండ్ కాబట్టి సెకండ్ ప్లేస్ ఆన్ ది లైన్ రాసాం. ఇది కూడా మీక్, కుక్ ఈ 2 థర్డ్ ప్లేస్ అయినా కూడా మనం ఎక్కడ రాసాము అంటే ఆన్ ది లైనే రాసాం. ఓకేనండి. స్ట్రెయిట్‌గా. ఓకేనండి. ఇది ఇంటర్వీనింగ్ వోవెల్స్ చాప్టర్‌లో ఉన్న పాయింట్. ఓకేనండి. ఇప్పుడు మనం పంక్చుయేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం.